షిరిడీలో మేము అందరం భజన చేస్తుంటే కుక్క వచ్చి మాతో కూర్చుంది మా 100 days ఇండియా అంతా నాన్ స్టాప్ ట్రావెల్ చేస్తాను కదా. ఈ రోజు డే 3. ఈ రోజు మేము నాసిక్ రీచ్ అయిపోయినామా. ఇంకా వచ్చాక ఏం చేయాలి అర్థం కాక త్రయంబకేశ్వర్ పోదాం అనుకున్నాం. ఇంకా రీచింగ్ టైం క్లోజింగ్ టైం ఒకటేసారి చూపించేసరికి సర్లే ఏముందిలే అని ఇంకా షిరిడీకి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినాము. షిరిడీకి పోదామంటే ఇక్కడ నుంచి 76 kilometers ఉంది. సర్లే ఏదో ఒకటి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్తా ఉంటే బ్రేక్ కోసం మధ్యలో ఆడినాము. ఆడ కుక్క అనిపించింది. ఇక చింటుబాయికి వెళ్తా ఉంటే మళ్ళీ వెళ్ళాలని గుర్తొచ్చి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయినా. షిరిడీకి అయితే రీచ్ అయిపోయినామా. ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళ డామినేషన్ ఉంది. బోర్డులు తెలుగులోనే ఉన్నాయి. ఇంకా దర్శనం చేసుకుందామని లోపలికి పోయినామా. ఇంకా వీడియోస్ తీద్దామంటే ఫోన్ లేదు. సర్లే ఏముంది అని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి వీడియోస్ తీసినాం. మళ్ళీ ఇంకా బయటకు వచ్చేసి ద్వారకామయ్య అనే ఒక ప్లేస్ లో కూర్చొని మేము భజన చేస్తా ఉన్నాము. చేస్తా ఉంటే కుక్క వచ్చి మాత్రం కూర్చుంది. ఇంకా వీడియో రికార్డ్ చేద్దామంటే ఆ టైంకి నా దగ్గర మొబైల్ కూడా లేదు. ఇంకా టెంపుల్ లో దర్శనం చేసుకుని ప్రసాదాలయం వెళ్తుంటే తాంబాన్ అనిపించింది. మా తాంబాన్ స్టాప్ అంటారంట. ఈ ప్రసాదాలయం క్లోజ్ అయిపోయింది. సర్లే ఏముంది అని రిటర్న్ అవుతుంటే మళ్ళీ నాకు కుక్క అనిపించింది. షిరిడీలో ఎక్కడికి వెళ్ళినా కుక్కలు మాత్రం బాగా అనిపిస్తున్నాయేమో. ఇది నేను అబ్జర్వ్ చేసిన. ఇంకా మేము కూడా దూరం వెళ్ళిపోవాలని మేము నాసిక్ కి రిటర్న్ అయిపోయినామా. వెళ్తా ఉంటే ఇక్కడ దారిలో తెలుగు హోటల్ కనిపించింది. ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మేము. ఈ వీడియో సాయాన్ పేరున్న మీ ఫ్రెండ్ కి షేర్ చేసి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి మా. లేదంటే మీకు బ్యాక్లాగ్స్ పడతాయి. సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.